టీడీపీకి ఓట్ బ్యాంక్ ఉంది, జనసేన పార్టీకి కూడా అది ఉంది. అది పరిధి కాదు. మా పరిధి కాదు. ఆయన వాళ్ళు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వారు నిర్ణయిస్తారు. కానీ మీరు చంద్రబాబు గారిని కలిసిన తర్వాత ఎమ్మెల్సీగా మీకు అవకాశం వస్తుందని చర్చ కూడా నడుస్తుంది. అసలుకి మేము ఫస్ట్ టైం కలిసాము బాబు గారిని, ఫార్మాలిటీగా కలిసాము. కాకపోతే మామూలుగా విషయాలు మామూలుగా మాట్లాడాను తప్పితే అసలుకి నా పదవుల కోసం చంద్రబాబు గారిని నేను ఎందుకు అడుగుతాను చెప్పండి. అడిగితే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాను. అంటే మీరు బాబు గారిని కలిసిన తర్వాత చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది. ఇక మీద నుంచి అంటే కూటమిలో మీ మీ యొక్క పాత్ర అనేది ఇక్కడ జనసేన క్రియాశీలక మిమ్మల్ని వాడుకుంటుంది. సో బాబు గారిని కలిసిన తర్వాత మిగతా వాళ్ళకి మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుందని సంకేతం పంపించడానికి కలిశారు అనేది ఒక మాట. అది ఇంకా ఎవరు ఊహించుకుంటే అది ఊహించుకోండి, నాకేమీ లేదు. జనరల్గా అంత ముందు కలవాలని అడిగాను. ఎందుకంటే సీనియర్ నేతగా కూడా మీరు రాజకీయాల గురించి బాగా తెలిసిన వాళ్ళు, బాగా అన్ని పట్టున్నవారు కాబట్టి మీకు హడ్డల్స్ లేకుండా చేయడం కోసమే ఈ భేటీ జరిగిందనేది ఒక మాట. ఇంతనా ఏమన్నా ఉందా? అట్లేం లేదు. కూటమిని కలిసి పనిచేయండి అని చెప్పి బాబు గారు సూచన ఇచ్చారు. కలిసి పనిచేస్తాం సార్ అని చెప్పి చెప్పండి. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి కూటమిలో మీకే హామీ ఇచ్చారనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. అసలు ఏం చర్చ జరగలేదండి. ఇట్లాంటి ఆయన నిన్న మాట్లాడుతాడు కావాలని బయటకు వచ్చాయంట. నేను మినిస్టర్ ఇచ్చేస్తున్నాడు బాబు గారు చెప్పాడు, బాబు గారు మినిస్టర్ ఇచ్చేస్తున్నారు అని చెప్పాడు. బయటకు వచ్చాను. అసలు నేను నోటేమన్నా మాటే మాట్లాడలేదు ఎవరితోటి. నేను బయటకు వచ్చానంట మినిస్టర్ అని చెప్పాడంటే, ఒంగోలు ఎమ్మెల్యే టికెట్ నాకేం చెప్పానంటే అని మాట్లాడిస్తారు. ఎంత దుర్మార్గంగా ఉందంటే ఇంత పచ్చి అబద్ధాలు. అసలు మనం ఏం మాట్లాడకుండా నేను విజయవాడ నుంచి డైరెక్ట్గా ఆయనతో మాట్లాడి డైరెక్ట్గా వచ్చి కార్లో కాకుండా మళ్ళీ వచ్చి లేట్ అవుతుందని ఫ్లైట్కి ఎక్కా. ఏమన్నా ఎక్కి వచ్చి అయిపోతే మాట్లాడింది లేదు. అంటే మా మంత్రి చెప్పాడంట, ఎమ్మెల్యే చెప్పాడంటే ఎంత దుర్మార్గంగా ఉందంటే ఏదో బురద చల్లాలా, ఏదో ఒకటి చేయాలా. టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా అంత తొందరగా అపాయింట్మెంట్ దొరకట్లేదు, కానీ బాలినేనికి అపాయింట్మెంట్ ఎలా దొరికింది దాని మీద సీఎంతో. సార్ సీఎం గారిని నేను చాలా రోజుల క్రితమే